హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వారం రోజుల తర్వాత ఆదివారం వస్తే చాలా రోజుల తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైం వచ్చింది. ఏం లేదండి, మనం బ్రేక్ఫాస్ట్ చేయడం మానేసి చాలా రోజులు అవుతుంది కదా. ఈ రోజు ఆదివారం అయ్యే ఇంట్లో అందరూ ఎదురుగా దోశలు తింటుంటే నాకు ఎందుకు తినాలనిపించింది. కానీ దోశని దోశలా నార్మల్ గా తింటే మనం ఎందుకు అవుతాం? మన లోపల అంటూ ఒక బ్రేతాత్మ ఉంటది కదా, దాన్ని కూడా సాటిస్ఫై చేయాలిగా. అందుకే దోశని రాగి దోశ చేసేసా. ఆరోగ్యానికి ఆరోగ్యం, బ్రేక్ఫాస్ట్ కి బ్రేక్ఫాస్ట్, ఒకే దెబ్బకి రెండు సెట్. అందులోనూ రాగి పిండి రోజు తినాలండి, మన హెల్త్ కి మంచిది. మీరైతే బ్యూటిఫుల్ దోశలకి ఏ చట్నీ నంచుకొని తింటారు? శనగపప్పు చట్నీయా, టమాటా చట్నీయా? నేనైతే టమాటా చట్నీకి నా ఓటేస్తా. ఎందుకంటే మా ఇంట్లో చేసే శనగపప్పు చట్నీలో శనగపప్పు ఉంటది కానీ చట్నీ ఉండదు. అదే టమాటా పచ్చడి అనుకోండి, ఒక మోస్తారుగా సింపు అవతలేస్తారు. ఒకవేళ మీ ఇంట్లో కనుక శనగపప్పు చట్నీ బాగా చేస్తే మీరు దాంతోనే నంచుకొని తినండి, నేను దీంతో సరిపెట్టుకుంటా. ఈ మాటకి ఆ మాట రాగి దోశ టేస్ట్ అయితే అదిరిపోయింది. దాంట్లో స్టఫింగ్ చూసారుగా, అది యాడెడ్ ఎసెట్ అండి బాబు, దోశ టేస్ట్ ని పెంచేస్తుంది. మీరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. మళ్ళీ కలుద్దాం.